సువార్త ప్రచురింపగా త్వరపడి వెళ్ళెదము. మన దేశము మాతృదేశము యేసుని కనుగొనని, మన ప్రజలను ప్రతి తరమును ప్రభువును కనుగొనని. మన దేశము మాతృదేశము యేసుని కనుగొనని, మన ప్రజలను ప్రతి తరమును ప్రభువును కనుగొనని. నినివే ప్రజల కొరకు మన దేవుడు పరితపించే, నినివే ప్రజల కొరకు మన దేవుడు పరితపించే. యోనా ప్రవక్త ద్వారా తను ప్రేమించి హెచ్చరించే, యోనా ప్రవక్త ద్వారా తను ప్రేమించి హెచ్చరించే. లక్షల కోసం పరితపించే, కోట్ల కోసం చింతించేనా. లక్షల కోసం పరితపించే, కోట్ల కోసం చింతించేనా. మన దేశము మాతృదేశము యేసుని కనుగొనని, మన ప్రజలను ప్రతి తరమును ప్రభువును కనుగొనని. మన దేశము మాతృదేశము యేసుని కనుగొనని, మన ప్రజలను ప్రతి తరమును ప్రభువును కనుగొనని. కాలము గతించగా ప్రవచనము నెరవేరగా, కాలము గతించగా ప్రవచనము నెరవేరగా. యేసుని ఆగమనం అతి సమీపమాయెను, యేసుని ఆగమనం అతి సమీపమాయెను. స్త్రీలార కూడి రండి, సువార్త ప్రకటింపరారండి. స్త్రీలార కూడి రండి, సువార్త ప్రకటింపరారండి. మన దేశము మాతృదేశము యేసుని కనుగొనని, మన ప్రజలను ప్రతి తరమును ప్రభువును కనుగొనని. మన దేశము మాతృదేశము యేసుని కనుగొనని, ప్రతి తరమును ప్రభువును కనుగొనని. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ కలిసి ఒకసారి హల్లెలూయా. అయితే అందరూ సంతోషంగా ఉన్నారని ఒప్పుకున్నారు హల్లెలూయా చెప్పి. కనుక సంతోషంతో బిగ్గరగా నాతో పాటు ఏకీభవిస్తూ మరొక్క పాట పాడుకుందాం. వాతావరణం మారింది కదా, మారింది, ఏదో మారింది. 3 గంటల నుంచి మారుంటే బాగుండేమో అనిపించింది నాకు. కరెక్ట్గా శ్రమయందు, ఉపద్రవందు, ఖడ్గమందు, కరువైన, వస్త్రహీనత అయినా ప్రభు ప్రేమ నుంచి కష్టంగా ఉంది. వచ్చాం కదా, మనం ధైర్యంగా చెప్పచ్చు. రాని వాళ్ళు కదా అంతా టెస్ట్. అలా చెప్పిన వాళ్ళందరూ ఈరోజు తెలుస్తుంది కదా. పాడడానికి చాలా ఈజీయే, కానీ ఎక్స్పీరియన్స్ ఆ టైం వచ్చేటప్పుడు దేవుడి కోసం నిలబడడం కావాలి. వర్షం వచ్చింది కదా, ఈరోజు వర్షం వచ్చింది, భలే ఉండిపోవచ్చు. ఒక ఎక్స్క్యూజ్ చెప్పచ్చు. చిన్నప్పుడు స్కూల్కి వర్షం పడితే సెలవిస్తారేమో అని సరదాగా ఉండేది చిన్నప్పుడు. మీరు ఎవరు స్కూల్కి వెళ్ళలేదు, లేదు మాకు వర్షం పడలేదు, మేము వెళ్ళినప్పుడు అన్నట్టు చూస్తున్నారు కొంచెం కదా. వర్షం పడితే హాలిడే ఇస్తారేమో. అలాగే స్త్రీల మీటింగ్ కూడా వర్షం పడింది ఎందుకే రాలేదు సిస్టర్ అని చెప్పియచ్చు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏదైనప్పటికీ నిజ క్రైస్తత్వం చూపించడానికి ఇలాంటి శ్రమలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి, మన మీదకి వస్తూ ఉంటాయి కదా. దేవుడు మహాకృపను బట్టి ఆ శ్రమల్లో, శోధనలో, ఆ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కరువుల్లో నిలబడగలగాలి కదా. అలాంటి శక్తిని దేవుని ఇవ్వమని మనం ఇప్పటి నుంచే అడుగుదాం.
అంత్యకాలంలో ఆఖరి దినాల్లో ఉన్నాం కనుక ఆయన బలమైన అభిషేకంతో నింపబడుతూ ప్రతిదినం ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే ఎలాంటి శోధనలైనా, ఉపద్రవములైనా, కరువైనా, హింస అయినా ఏమైనప్పటికీ నిజంగానే ఆయన ప్రేమ నుంచి ఎవరు మనల్ని తీసివేసేస్తారు, వేరు చేయగలరు? ఎవరూ చేయలేరు కదా. ఇలాంటివన్నీ కాలం వచ్చినప్పుడు చెప్తాయి కనుక పాటల పుస్తకం నుంచి 339వ పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 339. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చును, జీతము పొందును నిజ దాసుడు, ఆనందమొందేదరు, 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 ఆనందమొందేదరు. బయలుపడు ప్రతివాని క్రియలు, కర్రగడ్డి కొయ్య కాలైనను. బయలుపడు ప్రతివాని క్రియలు, కర్రగడ్డి కొయ్య కాలైనను. వెండి బంగారము విలువరలైనను, అగ్నియే తెలుపును, అప్పుడే కనుగొందువు. కాలము సమీపం, ప్రభు యేసు వచ్చును, జీతము పొందును నిజ దాసుడు, ఆనందమొందేదరు. అందరం కలిసి పాడదామా? ఆనందమొందేదరు, ఆనందమొందేదరు. పందెమందు నీకు పాలున్నదా, పొందువాడొక్కాడే బహుమతిని. పందెమందు నీకు పాలున్నదా, పొందువాడొక్కాడే బహుమతిని. యోధుడవై మంచి బుద్ధిని కలిగిన, యోధుడవై మంచి బుద్ధిని కలిగిన, వాడబారని కిరీటమొందేదవు. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చును, జీతము పొందును నిజ దాసుడు, ఆనందమొందేదరు, 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 ఆనందమొందేదరు. ఆత్మల కొరకై భారమున్నదా, ఫలితమున్నదా నీ సేవలో. ఆత్మల కొరకై భారమున్నదా, ఫలితమున్నదా నీ సేవలో. ప్రభుని రాకలో అందరి ఎదుట, ప్రభుని రాకలో అందరి ఎదుట, ఆనంద మహిమ కిరీటమొందేదవు. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చు, జీతము పొందును నిజ దాసుడు, ఆనందమొందేదరు. అందరం కలిసి బిగ్గరగా ఆనందమొందేదరు, 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 ఆనందమొందేదరు. హల్లెలూయా. గుర్తుంచుకోండి, ఆనంద మహిమ కిరీటం అంట, మహిమ కిరీటం అంట, నీతి కిరీటం అంట. ఇవన్నీ పొందుకుంటాంట ఎవరి క్రియలను బట్టి అక్కడ దేవుని ముందు నిలబడి ఎలాగుంటామో కదా. ఊహించుకున్నాను మధ్యాహ్నం ఈ పాట నేను మళ్ళీ ఒకసారి పాడుకుంటప్పుడు నాకే కిరీటం వస్తుందో అనుకున్నాను. నా కిరీటానికి ఎన్ని ముత్యాలు ఉంటాయో, ఎన్ని రత్నాలు ఉంటాయో, ఎన్ని రంగులు ఉంటాయో. ఇక్కడ ఉన్నప్పుడు రంగుల చీరలు కడతాం కదా, పైకి వెళ్ళాక తల మీద ఎన్ని రంగులున్నా ఆ కిరీటం వస్తుందో కదా. ఇక్కడ మన ప్రవర్తన ఎలాగుంటుందో దాన్ని బట్టి అక్కడ యాడ్ అయిపోతూ ఉంటాయేమో కదా. కనుక దేవుని ఎడల నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధత కలిగి ఒకరిని దేవుని కొరకు ఆకర్షించే విధంగా బ్రతుకుతాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం నుంచి 47వ కీర్తన 1 నుంచి 10 వచనములు చదువుకుందాము.
మీరు లేట్గా వచ్చినప్పటికీ కూడా మీకు టైంకే పంపించాలన్న ఆశ, అందుకే త్వరపడుతున్నాను. నేను కొంచెం సమయాన్ని పోనివ్వక 7:30కే వెళ్ళిపోదాం వీలైతే. 47:1-10 తీసారమ్మా. 47వ కీర్తన 1-10 కలిసి చదువుదాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబును మహాతిశయాస్పదముగాను మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయెను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనములు ప్రధానులు అబ్రహాం యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొని కేడములు దేవునికి, ఆయన మహోన్నతుడాయన్. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మనం అట్లా నిల్చుని ఉండగా మన దేవుణ్ణి ఆరాధిద్దాము కొద్ది నిమిషంలో. ఆరాధనలోకి వెళ్ళే ముందు మనం ప్రతిసారి యేసయ్యకి మహిమంతా నీకే యేసయ్యా, ఘనతంతా నీకే యేసయ్యా అంటాం. ఎవరు అనరండి? ఇంతకీ మహిమ అంటే ఏంటి? మహిమంతా నీకే యేసయ్యా అని పాడుతాం. మహిమ అంటే ఏంటి? అయ్యి బాబోయ్, బైబిల్లో నుంచి క్వశ్చన్ కాదండి, జనరల్ క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్. మహిమ అంటే ఏంటి? మహిమ అని సిస్టర్ వచ్చేవారు మన చర్చకు వస్తుంటారు, తెలుసా? మహిమ అంటే ఏంటి అక్క? ఘనత అంతా అంటే అది. మహిమ అంటే ఇవన్నీ కలిసి వస్తాయి. మహిమ అంటే గౌరవం, ప్రెస్టీజ్, కీర్తి. మహిమ అంటే ఆయన మహిమ, ఆయన కీర్తి. చాలా ప్రెస్టీజియస్ మ్యాన్ లేదా ప్రెస్టీజియస్ ఉమెన్ అంటే ఆ హోదా, ఆ గర్వం. కిందున్న వ్యక్తి కాదు, పైన ఎక్కడో ఉన్న వ్యక్తి. సాదాసీదా మంచి కాదు. ప్రెస్టీజియస్ మ్యాన్ అంటే, లేదంటే ఉమెన్ అంటే చాలా గౌరవ ప్రతిష్టలు కలిగిన వ్యక్తి అని. మన యేసయ్యకి అవి చెల్లుతాయి, యేసయ్యకి మాత్రమే చెల్లుతాయి. ఘనత అంటే హానర్. ఘనత అంటే ఘనపరచడం. మీకు అందరికీ అది సింపుల్. అందరికన్నా ఎక్కువ ఉన్నత స్థానం ఇవ్వడం, ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం. వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన కుర్చీ. ఇక్కడ ఎవరు కూర్చోకండి, ఆయన వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఎవరు కూర్చోకండి, ఆ సిస్టరే వచ్చి కూర్చుంటారు. ఒక ప్రత్యేక దేవుని సేవకులకు ఒక ప్రత్యేకమైన కుర్చీ. వెడ్నెస్డే ప్రేయర్స్కి వెళ్ళామనుకోండి, నాని పాస్టర్ గారికి అందరితో కలిపి ఒక కుర్చీ వేయరు, నాని పాస్టర్ గారి కోసం ఒక చైరు ఉంచుతారు. అంటే ఘనత, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ఆ హానర్, అది ఇస్తాం. ఈ ఘనత, ప్రభావములు, కీర్తి, గౌరవం ఇవన్నీ ఎవరికంటే ఈ యేసయ్యకి మాత్రమే, ఇంకెవ్వరికి కాదు, యేసయ్యకి మాత్రమే. అది నోటి పెదవుల నుంచి లేదంటే నాలుక నుంచి వస్తే అవి మనుషులు ఉన్నప్పుడు వస్తాయి, మనుషులు లేనప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తికి రావు లేదా దేవుడికి రావు. నలుగురు మనుషులు ఉన్నప్పుడే ఆ గౌరవం. నలుగురు మనుషులు వెళ్ళిపోయిన తర్వాత లేదంటే ఉండవలసిన వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వెనకన అవి వెళ్ళిపోయారు కదా ఇంకేంలే అదే. కానీ ఆ గౌరవం కానీ ఉందనుకోండి, ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా వాళ్ళ కోసం ఒక మాట అంటే పడం, వాళ్ళ కోసం ఒక మాట అంటే నువ్వు అంటావా, వాళ్ళు మావోలు. వివాహం అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, భర్త ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన తల్లిదండ్రులు ఏమని అంటే ఊరుకుంటామా? ఆడవారమే ఊరుకోం. మన తల్లిదండ్రులు మనతో ఉంటారా? ఉండరు.
కానీ వాళ్ళకిచ్చే గౌరవాన్ని బట్టి, వాళ్ళకిచ్చే ఆ ప్లేస్ని బట్టి, ఆ ప్రాధాన్యతను బట్టి వాళ్ళని ఒక మాట అంటే మనం ఫైట్కైనా దిగిపోతాం తప్ప మాట అంటే ఊరుకోం. అలాగే హృదయపూర్వకంగా ఈ యేసయ్యకి నువ్వు గౌరవం ఇస్తే, యేసయ్యకి ఇవ్వాల్సిన కీర్తినిస్తే, యేసయ్యకి ఇవ్వాల్సిన ఘనతనిస్తే, యేసయ్య కోసం బ్రతకాలని కోరుకుంటే, యేసయ్య కోసమే నేను అని అనుకుంటే, ఎవరైనా ఏమైనా అంటే యేసయ్య కొరకు మనం ఊరుకుంటామా? ఏ మేలు చేసినా చేయకపోయినా యేసయ్యను స్తుతించకుండా ఉంటామా? మేలు చేసినప్పుడే కాదు, యోబులాగా దేవుడు ఇచ్చినప్పుడే కాదు, లేనప్పుడు కూడా యేసయ్యకి వందనాలు చెబుతాం. అందుకే ఆ దినాల్లో భక్తులు, మిషనరీస్, పెద్ద పెద్ద భక్తులు తిండి ఉన్నా లేకపోయినా యేసయ్య కోసం బ్రతకాలి అన్న జీలు ఉండేది. అలాగా మనం కూడా ఈ సమయంలో నీ హృదయం నిండుగా యేసయ్య ఉంటే, యేసయ్య ఈ దినము, ఈ క్షణంలో, ఈ సమయంలో నిన్ను చూసినా చూడకపోయినా, నన్ను చూసినా చూడకపోయినా యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత అని ఆయన స్తుతిద్దామా? మన 2 కళ్ళను మూసుకుందాం. మీ హృదయం అంతటితో ఇక నిల్చొని నేను చెప్పవసరం లేదు, ఇక నిల్చొని నేను నడిపించే అవసరం లేదు, ఈ 2 మాటలు నేను చెప్పవసరం లేదు. ఇఫ్ యూ రియల్లీ లవ్ గాడ్, యేసయ్య నిజంగా ప్రేమిస్తున్నావంటే అదంతకదే నీ హృదయం నుంచి యేసయ్యకి వందనాలు చెల్లించగలుగుతావు, యేసయ్యకే మహిమ ఇవ్వగలుగుతావు, యేసయ్యకే ఆ ఘనత ఇవ్వగలుగుతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా, మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభు. మరొకసారి పాడదామా? మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా, నా కరములు చాచి నీకై నే ఉన్నాను, నువ్వు వచ్చి నన్ను కౌగలించుకోవా, నా కరములు చాచి నీకై నే ఉన్నాను, నువ్వు వచ్చి నన్ను కౌగలించుకోవా, మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే. అందరం కలిసి పాడదామా? మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా, నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావయ్యా, నీ కను దృష్టి నాపై ఉంచావయ్యా, నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావయ్యా, నీ కను దృష్టి నాపై ఉంచావయ్యా, మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా, మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే వింతును ప్రభువా, నీకేమిత్తును ఓ నా యేసయ్యా, నాకున్నదంతా నీవిచ్చినదే కదా, నీకేమిత్తును ఓ నా యేసయ్యా. అంత బిగ్గరగా పాడదామా? గట్టిగా పాడదామా? ఇచ్చినదే కదా, మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును
ప్రభువా మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావయ్యా నీ కను దృష్టి నాపై ఉంచావయ్యా నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావయ్యా నీ కను దృష్టి నాపై ఉంచావయ్యా మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా మహిమంతా నీకే చెల్లింతు హల్లెలూయా నీకే చెల్లింతును ప్రభువా నిన్ను నేను ఆరాధింతున్ నిన్ను నేను ఆరాధింతున్ నిన్ను నేను ఆరాధింతున్ నిన్ను నేను ఆరాధింతున్ నిన్ను నేను ఆరాధింతు నిన్ను నేను ఆరాధింతు నిన్ను నేను ఆరాధింతు నిన్ను నేను ఆరాధింతు రాజా రాజా నా యేసు రాజా నేను హల్లెలూయా ఆరాధింతు అందరం కలిసి రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధింతు ఉన్నవాడా ఓదార్చువాడా నా కన్నీటిని తుడుచువాడా 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 రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధింతు 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 హల్లెలూయా హల్లెలూయా ఆరాధింతు నిన్ను నేను 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 ఆరాధింతు నా బ్రతుకంతా నీ
సేవకై నేనుండెదను. నా యేసయ్యా, అవునేసయ్యా, నా బ్రతుకంతా నీ సేవకై నే ఉండెదను. నా యేసయ్యా అద్వితీయ సత్యదేవ ఆరాధనా, అద్వితీయాత్మదేవ ఆరాధనా, అద్వితీయ సత్యదేవ ఆరాధనా, అద్వితీయాత్మదేవ ఆరాధనా. రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను బిగ్గరగా చెప్తావా ప్రియ సహోదరులారా? రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతు, 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 నిన్ను నేను ఆరాధింతు. అవునేసయ్యా, నిన్ను నేను ఆరాధింతు, నిన్ను నేను ఆరాధింతు, నిన్ను నేను ఆరాధింతు, నిన్ను నేను ఆరాధింతు. యేసయ్యా, అవునేసయ్యా, మా మహిమంతా ఘనతంతా మీకే అర్పిస్తాము ప్రభువా. మీకు మాత్రమే నాయన, నాయన అరచేతిలో చెక్కిన యేసయ్యా, నాయన మా కన్నీరు తుడిచే యేసయ్యా, నాయన ముదుము వచ్చే వరకు ఎత్తుకున్న యేసయ్యా, ఓ పాదములకు రాయి తగలకుండా దూతలను ఏర్పరిచిన యేసయ్యా, నీకు వందనాలు వందనాలు. మేము ఏడుస్తే మమ్మల్ని చూచి ఏడ్చే తండ్రి, నాయన మేము సంతోషిస్తే నాయన మా సంతోషం అధికము చేసే తండ్రి, నీకు వందనాలు 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 చెల్లించుకొచ్చాము ప్రభా, కృతజ్ఞతలు చెల్లించుకొచ్చాము ప్రభా. వి థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ you Jesus, all honor to you only, all glory to you only Lord. Hallelujah, 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 hallelujah. బిగ్గరగా నోరు తెరిచి చెప్తావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన సన్నిధి మన మధ్యనుంది ప్రియ సహోదరులారా, ఆయన బలమైన సన్నిధి మన మధ్యనున్నది. ఓ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు తాకరా, మమ్మల్ని అందరినీ మీరు నానా ఒక్కసారి మీ ఆత్మ తాగిడితో మమ్మల్ని అభిషేకించరాని దేవుడిని అడిగి వచ్చిడాని ప్రియ సహోదరులారా. కనుక దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మన మనవులను తీర్చే దేవుడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కనుక ఈ దినాన్ని నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. కనుక ఈ దినాన్ని సాయంకాల సమయంలో ఆయన నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఎక్కడైతే అసంతృప్తితో ఉన్నావో, ఎక్కడైతే వేదనతో ఉన్నావో, ఏ స్థితిలో అయితే బాధలో ఉన్నావో, నీ బిడ్డల కొరక, నీ భర్త కొరక, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరక, లేదా ఇంకే విషయంలో అనారోగ్యంగా బాధపడుతున్నావా, ఏ విషయంలో బాధపడుతున్నావో, దేవుడు అక్కడ నిన్ను తృప్తిపరుస్తాడు అంటున్నాడు. తిరిగి నిన్ను నింపుతాడు అంటున్నాడు, తిరిగి నిన్ను బాగు చేస్తాడు అంటున్నాడు, తిరిగి నిన్ను కడతాను అంటున్నాడు, తిరిగి నిన్ను ముడతాను అంటున్నాడు, తిరిగి ఫలింప చేస్తాను అంటున్నాడు, తిరిగి నువ్వు సమృద్ధిలోకి వస్తావు అంటున్నాడు, తిరిగి నేను పైకి ఎత్తుతాను అంటున్నాడు. ఎక్కడైతే అవమానము పొందుతున్నావో, ఎక్కడైతే తల దించుకున్న స్థితి వస్తుందో, దేవుడు అక్కడ నీ తల ఎత్తుతాడు అంటున్నాడు, నీ నోటి నిండా నవ్వు ఉంచుతాడు అంటున్నాడు. ఓ గొప్ప దేవుని కలిగి ఉన్నావా ప్రియ సహోదరులారా? ఓ ప్రైజ్ హిమ్, హానర్ హిమ్. ఆయన నామమును కనపరుచుదామా, ఆయన నామమును పైకెత్తుదామా, ఆయన నామమును కీర్తిద్దామా, ఆయన నామమును కొనియాడదామా. ఓ రి బాబా బాబా బాబా, ఓ రిషికు తర్రా బాబా బాబా. దేవుడు
హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నిన్ను నన్ను చూసి ముఖం తిప్పుకుని వెళ్ళిపోయే దేవుడు కాదు యేసయ్యా. పాపాత్మురాలు స్త్రీ పట్టబడినప్పుడు దేవుడు ఎవరు పాపము చేయలేదో వారు మొదట రాయేయమని చెప్పినారు. అయితే ఆ మాట చెప్పినప్పుడు నాకు అనిపించింది, ప్రతి ఒక్కొక్కరి పాపం ప్రతి ఒక్కొక్కరికి కనబడింది, ప్రతి ఒక్కరి పాపం ప్రతి ఒక్కరికి కనబడింది. అందుకే అమ్మో మేము ఈ పాపంతో ఉన్నాము, ఈమె మీదకి రాయడానికి మాకు అర్హత లేదని ఆ రాయితో పాటు ఆ రాయి పడేశారు, కానీ పాపమును పట్టుకొని వెళ్ళిపోయారు. పాపాత్మురాలు స్త్రీ అయితే దేవుని దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి వచ్చేసింది. ప్రభువా అని వచ్చేసింది ఆమె. మిగతా వాళ్ళు కూడా ఆ పాపంని రాయితో పాటు వదిలేస్తుంటే దేవుడు వాళ్ళ జీవితాన్ని మార్చేసి ఉండేను. దేవుడు అద్భుత రీతిగా వాళ్ళ హృదయాన్ని నింపేసిండును కదా. ఈ సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనం కూడా ఎక్కడ వదలాలో, ఏమి వదలాలో అది అందరికీ ఎవరికి మట్టుకు వాళ్ళకి తెలుసు, కానీ మనం వదలకుండా వెనక్కి తిరిగి పట్టుకొని వెళ్ళిపోతున్నాం. అలా కాదు కదా. నువ్వు ఈ సమయంలో ఈ స్థితికి, ఈ పరిస్థితికి, లేదా ఈ వర్షం పడుతున్నా నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే దేవుని చిత్తం నీ పట్ల ఉంది కనుక నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావు. దేవుడు ప్రణాళిక నీ పట్ల ఉంది కనుక, దేవుని చిత్తం నీ పట్ల ఉంది కనుక నువ్వు ఇక్కడికి వచ్చినావు. నువ్వు ఏమి వదలాలో నువ్వు దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు వదిలితే దేవుడు నీ జీవితాన్ని మాధుర్యంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. గనుక ప్రియ సహోదరి, ఈ సాయంకాల సమయంలో దేవునికి సమర్పించుకుంటూ ఆఖరిగా ఆహాహా లేలుయా, 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 ఆమేన్. పరిశుద్ధుడా మా యేసయ్య, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవుడా, నాయనా మా జీవితాల్లో మీకు చెందవలసిన మహిమ, మీకు చెందవలసిన ఘనత మేము ఉంచేసుకుంటున్నామేమో. మా భక్తులకు, మా బిడ్డలకు, లేదంటే ఆ సమయంలో మాకు ఎవరు సహాయం చేస్తున్నారో వారికి అది ఇచ్చేస్తున్నామేమో ఆ మహిమ ఘనతలు. లేదు నాయనా, కాదు ప్రభువా. మా జీవిత కాలం అంతా ఎల్ల వేళలా నీ కొరకు బలము కలిగి, యథార్థంగా, పరిశుద్ధతతో, నమ్రత కలిగి, నమ్మకత్వంతో, పౌరుషంతో, రోషముతో మా నడుమును కట్టుకొని, పాదరక్షములు ధరించుకొని మీ కొరకు ముందుకు సాగిపోయేవారుగా మేము ఉండుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాను. నాయన మా ఆరాధన మీ సన్నిధికి చేరినదని నమ్ముచున్నాను. మీ బలమైన ఆశీర్వాదముతో మా హృదయములను తృప్తిపరుస్తానన్న దేవుడా, ఈ సాయంకాల సమయంలో మా హృదయాలను నింపి, స్వస్థపరిచి, బాగు చేసి, నాయన తృప్తిపరిచి మీరే తిరిగి పంపించమని నజరుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందామమ్మ. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నాయన ఎంతైనా నమ్మకమైన దేవుడు నాయన, నమ్మదగిన దేవుడు నాయన. ఈ దినమును నాయన మేము చేసే స్తుతి ఆరాధన అంతటినీ నాయన మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో కూడి ఉండగా, ప్రయాసంతో ప్రభా నీ బిడ్డలు వచ్చి ఉండగా ప్రభా నాయన, వాతావరణాన్ని, పరిస్థితులను నాయన లక్ష్యం చేయకుండా నీ సన్నిధిలో కనపడాలనే ఆశతో మేము వచ్చి ఉంటుండగా ప్రభా, మీరు మాట్లాడితే మాకు మేలయ్యా, మీరు మమ్మల్ని దర్శిస్తే అది మాకు మేలయ్యా. మేము బ్రతుకుతామయ్యా, మేము జీవించగలం ప్రభా. కఠినమైన దినాల్లోనైనా పరిస్థితుల్లో మేము జీవిస్తుండగా ప్రభా, కేవలం నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా, మీ వాక్యమే మమ్మల్ని నడిపిస్తుందయ్యా. నీ స్వరంతో మమ్మల్ని మాట్లాడి నాయన నన్ను మరుగుపరిచి సంఘానికి ఏం అవసరం ఉందో అది మాత్రమే మీరు మాట్లాడమని నాయన
వేడుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ మాట నుంచి నేను చదువుతాను. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణం కావాలనని ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను. నేను మిమ్మను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలో? 15వ అధ్యాయంలోని యేసయ్య మాట్లాడుతున్నారు. కిందన ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ యందు నా సంతోషము ఉండవలెననియు ఆ సంతోషం మీ సంతోషము పరిపూర్ణం కావాలననియో ఈ సంగతులు నేను చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు నొకరినొకరు ప్రేమించవాలనేది నా ఆజ్ఞ. ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారంటే, నేను మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, మీ సంతోషం కూడా అది పరిపూర్ణం అవ్వాలి కదా. సంతోషము పరిపూర్ణం కావాలనని అంటే, పరిపూర్ణం అంటే కంప్లీట్, కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా కంప్లీట్గా మీకు ఉండాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను. అంత మాత్రమే కాకుండా మీరు ఏమైనా ఒకరినొకరు, దేవుని ఆజ్ఞలన్నీ ఇందులో వచ్చేసాయి. మొదటి 2 ఆజ్ఞలు మనకి ఏవైతే ఉన్నాయో, 2 ఆజ్ఞలు ఏంటి? దేవుణ్ణి పూర్ణ బలంతో, దేవుని తప్పితే ఇంకెవరిని ప్రేమించకూడదు అదిను. రెండోది ఏంటంటే నీ పొరుగువాన్ని ప్రేమించవాలని. ఫిలిప్పీలు రాసిన పత్రిక అట్లాగా తీద్దాము. పౌలు గారు కూడా ఒక మాట చెప్తున్నారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ మాట అందరికీ తెలుసు, తీనవసరం లేదు. చిన్నప్పటి నుంచి మనకు నూరు పోరీసు సండే స్కూల్కి వెళ్ళి నూరి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయం తలంపులకు కావలి యుండును. ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తున్నారు. ఆనందించుడి కదా, ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, ఎప్పుడు మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ సంఘానికి ఈ పౌలు గారు రాస్తున్నది కొన్ని ఏంటంటే కాపరి పత్రికలను కొన్ని ఉంటాయి. పౌలు గారు మొత్తం నూతన నిబంధన మీ అందరికీ తెలిసిందే, చిన్న పరిచయం. 13 పత్రికలు ఆయన రాశారు. 27 నూతన నిబంధనలు ఎన్నమ్మా పుస్తకాలు? 27 కరెక్టే చెప్పానా నేను? మన పాత నిబంధన 39. ఎవరు సగం మంది ఇటు అంతా చెప్పట్లేదు, డౌట్ అమ్మా? లేదు కదా. 39, 27. 27లో సగంకి ఎవరు రాశారంటే అపోస్తలుడైన పౌలు 13 పత్రికలు రాశారు. రాసిన దాంట్లోని కొన్ని కాపర పత్రికలు ఉంటాయి, తిమోతికి తీతుకు రాసినవి అవి 2, 1 మొత్తం 3. ఇంకా చెరసాల నుంచి 4 పత్రికలు రాస్తూ ఉంటారు. ఫిలోమోనికి ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక అని చెప్పి, కొలసీ పత్రిక ఇవన్నిటికీ కాకుండా ఏంటంటే ఎట్లా రాస్తూ ఉంటారంటే, ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు 2 సార్లు రోమా ప్రభుత్వం చెరలోని ఆయన ఉన్నప్పుడు, రెండోసారి ఆయన ఫిలిప్పీ సంఘాన్ని ప్రోత్సహిస్తూ రాస్తున్నారు. ఆయన రాస్తున్న ఈ ఫిలిప్పీ పత్రిక మనం చూసుకున్నట్లయితే 17 సార్లు అనుకుంటాను ఆనందించుడి అనే మాట ఉంటుంది. అంటే ఆయన రాస్తున్న పరిస్థితులను చూస్తూ ఉంటుంటే ఆయన ఒక అంతఃపురంలో కానీ విలాసవంతమైన ఒక ఇంట్లోంచి గృహంలోంచి రాయట్లేదు. కానీ రోమా చెరసాలలో ఎటు విధంగా ఉంటాయంటే ఒక బందీ గృహం, చీకటి బిలంలా ఉంటుంది, నించుంటే తలకి తగులుతుంది, పక్కన ఇటు తిరగడానికి అవదు. 24 గంటలు 4 గంటలకి షిఫ్ట్కి ఒక సైనికుడు చేతికి ఎట్లాగా బంధించి ఉంచరు. కానీ రోమా పౌరుడు కాబట్టి
ఎట్లాగా ఆజ్ఞాపించబడ్డాడంటే పౌలు చేతికి 4-5 గంటలకి ఒక్కొక్క సైనికుడు వచ్చి అంటే పౌలు గారు తినాలన్నా, చెయ్యాలన్నా, కదలాలన్నా, ప్రార్థన చేసుకోవాలన్నా, ఎవరైనా వచ్చి దర్శించి మాట్లాడాలన్నా ఈ పత్రికలు రాస్తూ ఉంటారు కదా. రాయించినప్పుడు చెప్పడానికి అన్నిటికీ ఎంత అసౌకర్యంగా ఉంటుంది కదా. మనమైతే అయినప్పటికీ పౌలు గారు సంఘాన్ని ఏమని హెచ్చరిస్తున్నారంట, మీరు ఆనందించుడి. ఎప్పుడంట, ఎల్లప్పుడూ. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎటువంటి బంధకాల్లో ఉన్నారు, అటువంటి పరిస్థితుల్లో ఉంచి సంఘాన్ని ప్రోత్సహించు, మీరు ఆనందించండి. స్వేచ్ఛా ప్రపంచంలోనే ఉంటాం, అన్ని హక్కులు కలిగిన వారమే ఉంటాం. అన్ని పరిస్థితులు ఏది నచ్చితే చేయొచ్చు, ఏది కావాల్సితే అది మనం చేయొచ్చు, మాట్లాడచ్చు. అన్ని విధమైన స్వేచ్ఛ అంతా మన అటువంటి ప్రపంచంలో ఉంటూ కూడా మన జీవితాల్లో దుఃఖము, విచారము ఉండదు కదా. ఇక్కడ ఎప్పుడు ఆనందించడం. దేవుని మనసు ఏమైందంటే, వాట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్ అంటే, దేవుడు ఏంటంటే మన ఎడ సంతోషించవాలని కాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, మీరు పరిపూర్ణంగా సంతోషించుడి. అంటే ఏ కంట్రీ కూడా, ఏ ప్రెసిడెంట్, ఏ కింగ్ కూడా నా కంట్రీలో లేదంటే నా దేశంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉండాలి అని అనుకోడు. కానీ ఒక్క దేవుని రాజ్యంలో ప్రజలు మాత్రమే, పరలోకంలోని భూలోకంలోని మాత్రమే, ఆయన రాజ్యం కింద ఉన్న మనం మాత్రమే, ఆయన పిల్లలుగా ఉన్న మనం మాత్రమే ఏమంటున్నాడంట, మీరు సంతోషించి సంపూర్ణమైన సంతోషం ఉండాలి అని చెప్తూ ఇక్కడంటే ఎల్లప్పుడూ అదంటే అది ఏంటంటే ఇది ఒక ఆజ్ఞ లాంటిది. ఆజ్ఞ అంటే మనం ఉండలేం కాబట్టి మన పరిస్థితి ఈ లోకంలో శ్రమ, బాధ, కష్టాలు వస్తుంటాయి కదా. క్రైస్తవులు అన్నాం కానీ దానికి మినహాయింపు ఏమీ లేదు. మనకి శ్రమలు రావు, కష్టాలు రావు అన్న దానికంటే మినహాయింపు అయితే ఏదీ లేదు. కానీ అటువంటి పరిస్థితులు మనల్ని వెనకదీసేవి, కృంగదీసేవి, విచారణ, అటువంటి పరిస్థితులు అన్నీ వస్తాయి. కాబట్టి ఏం చెప్తున్నారంటే, ఇది ఒక ఆజ్ఞ, మీరు సంతోషంగా ఉండాలి. దేవుని మనసు ఏంటంటే, దేవుని బిడ్డలైన మనము అన్ని పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ కూడా ఏంటంటే ఆ పరిస్థితులు అన్నిటి గుండా కూడా ఎలాగంటే ఉంటాము, మనము సంతోషంగా ఉండాలంట, మనము ఆనందించాలంట. లోకంలో ఇచ్చే ఆనందం అది శాశ్వత కాలం కదా. చాలాసార్లు ఎప్పుడు మనం సంతోషించగలం అంటే, మన బిడ్డలకి సీట్లు వచ్చినప్పుడు, లేదంటే మంచి జాబ్స్ వచ్చినప్పుడు, లేదంటే మనం అనుకున్నది జరిగినప్పుడు, కావాల్సింది వచ్చినప్పుడు, మంచి గృహాలు కట్టుకున్నప్పుడు, కార్లు కట్టుకున్నప్పుడు, మన సంతోషం అంతా ఎక్కడ యూజువల్గా మంచిదే. లోక సంబంధంగా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, మనల్ని దేవుని దీవించినప్పుడు, దేవుడిని మనకి క్షేమం కలుగజేసినప్పుడు, మనల్ని విస్తరింపజేస్తున్నప్పుడు అట్లాగా సంతోషించడం మంచిదే. కానీ అంతకన్నా మించి ఏంటంటే కష్టాల్లో కూడా, శ్రమల్లో కూడా ఏం చేయాలంట, ప్రభువునందు సంతోషించడి. ఈ లోకంలో అంతా ఏంటంటే తాత్కాలికమైంది. కొన్ని సినిమాలు చూసినప్పటికీ కూడా, కొన్ని అలవాట్లకి బానిసలు అయిపోయినప్పటికీ కూడా, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో మునిగిపోయిన వారికి దొరికే దారి ఏంటంటే కొన్ని వ్యసనాలకి, మందుకి, త్రాగుడికి అట్లాగా బానిసలు అయిపోయి వారు దానికి బానిసలు అయిపోతారు. కానీ అది కొద్దిసేపుడు మాత్రమే. అంట్లో సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, లేదంటే అది దిగిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందో మళ్ళీ దెబ్బలాట్లు, కొట్టుకోట్లాలు, విచారము, దుఃఖము అట్లాగే మిగులుతుంది. ఆ విషయాల్లోని మీకు సంతోషము దొరకదు. కానీ సంపూర్ణమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందంట, దేవుని యొద్దే దొరుకుతూ ఉంటుందంట. చూడండి, కీర్తన 16:11 ఉంటుంది, మనకి తెలిసినవే. కానీ సంపూర్ణమైన సంతోషము ఎక్కడ దొరుకుతుందంట, కీర్తనలు 16:11 ఎవరైనా తీస్తే చదవండి. దేవుని యందు మాత్రమే మనం వెతికినట్లయితే, ప్రభువునందు మాత్రమే మనకి ఏముంటుందంట, సంపూర్ణమైన సంతోషము కదా. ఆయన జననం గురించి మరియా చెప్తూ అంటుంది, నా రక్షకుడిని బట్టి నేను ఆనందించదని లూకా సువార్తలా ఉంటుంది. ఎవరంట, తన రక్షకుడిని బట్టి మరి ఏమంటుందంటే, నేను ఆనందించుచున్నాను అంట. యేసయ్య పుట్టినప్పుడు, బాలుడికి బెత్లెహేంలో పుట్టినప్పుడు దూతలు వచ్చి ఏం చెప్తారు, మీరు భయపడకుడి ఏంటంట, తీయండి ఒకసారి చూద్దాం. మహా సంతోషకరమైన సువర్తమానము ఎక్కడంట, ప్రజలందరికీ కలగబోవు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే ఒక బెత్లెహేము పట్టణంలోనే యేసయ్య జన్మిస్తే అక్కడ మహా సంతోషకరమైన
సంతోషం కాదంట, మహా సంతోషం అంట. అట్లాంటిది మన జీవితాల్లోని యేసయ్య జన్మిస్తే, మన హృదయాల్లో మన జీవితాల్లో యేసయ్య జన్మిస్తే ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తున్నాము. ఆ సంతోషాన్ని ఇతరులు చూడగలుగుతున్నారా మనలో. క్రీస్తు బిడ్డలని ఎట్లా తెలుస్తుందంట, మనం సంతోషంగా ఉంటే అది మన వరకు ఆగిపోదంట. జాయ్ ఈజ్ ఆల్వేస్ కంటేజియస్. ఎట్లాగైతే వైరల్ ఫీవర్లు, కోల్డ్ ఎట్లాగైతే స్ప్రెడ్ అవుతాయో, ఒకరి నుంచి ఒకరికి ఎట్లా సోకుతాయో అట్లాగా ఆనందము సోకుతుంది. అట్లాగే దుఃఖము విచారంగా ఉన్నది కూడా వెళ్తూనే ఉంటుంది. కానీ ఏంటంట ఇక్కడ ఏంటో మహా సంతోషకరమైన సువర్తమానము అని చెప్తూ ఉంటాయి. మన్ని ఇప్పుడు మనం ప్రభులోకి వచ్చి ప్రభుని రక్షకుడిగా మనము తెలుసుకున్న తర్వాత మనము ఆ రక్షణ ఆనందాన్ని మనం అనుభవించగలుగుతున్నామా? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదంటే అనుభవాల్లో మనం ఉన్నామా? దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఆయన్ని స్తుతించగలుగుతున్నామా? పాపం నుంచి జీవంలోకి మనం నడిపించాడు, చీకటి నుంచి వెలుగులోకి నడిపించాడు, మరణం నుంచి జీవంలోకి నడిపించి ఉన్నాడు కదా. అటువంటి రక్షణానందాన్ని ఎట్లా అంటే పేతురు అంటూ ఉంటాడు మొదటి పత్రికలో, చెప్పనసఖ్యం కానీ ఎంతటంట, ఇట్ ఈస్ నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేనంత, నువ్వు వర్ణించలేనంత ఆనందం, మహదైశ్వర్యము అంటూ ఉంటాడు. అంటే చెప్పనసఖ్యం కానీ ఆనందము మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు ప్రభువుని విశ్వసించడం వల్ల అని అంటూ ఉన్నాడు. అట్లాంటి మనం చెప్పనసఖ్యం కానీ ఆనందం ఉందా? మనం అనుభవిస్తున్నామా? చూస్తున్నామా? అట్లాగేం కాదు. దావీదు బెత్షెబాతో పాపం చేసి 51వ కీర్తనకు వచ్చిన తర్వాత కొన్ని నా దగ్గర నుంచి తీసేయండి ప్రభువా, కొన్ని మరలా ఇవ్వండి ప్రభువా అంటూ ఉంటాడు. చూడండి 51వ కీర్తనలోని నాలో శుద్ధ హృదయము కలుగు జయము అంటూ ఉంటాడు. ఇంకేం అడుగుతాడు? 51వ కీర్తన 10, నా యందు శుద్ధ హృదయము కలుగుజేయి అంటాడు, అంతరంగంలో స్థిరమైన మనసు పుట్టింపు అంటాడు. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, పరిశుద్ధాత్మ తీసివేయకము, రక్షణానందము నాకు మరలా పుట్టించుము. అంటే మనం రక్షణలోకి వచ్చిన తర్వాత పాపం చేసిన తర్వాత రక్షణ అయితే పోదు, కానీ ఏంటి పోతుంది? ఇప్పుడు చెప్పే నీ ఆనందము పోతుంది. ప్రభువుకి మనకున్న సంబంధం ఏమవుతుందంట, సంబంధం అయితే ఉంటుంది, కానీ ఏంటంట ఎడబాటు వచ్చేస్తుంది అనమాట. దావీదేమంటున్నాడంట, మరలా పుట్టింపుము, ఆ ఆనందాన్ని మరలా పుట్టింపుము. ఒక భక్తుడు ఉన్నాడంట, బిల్లీ గ్రే అని భక్తుడు. ఆయన ఏం చెప్తూ ఉంటాడంట, గాడ్ హ్యాస్ మేడ్ మీ గ్లాడ్, నో వన్ కెన్ మేక్ మీ సాడ్. దేవుడు నన్ను ఆనందపరిచాడు, ఇంక ఎవ్వరూ నన్ను దుఃఖపరచలేడు. ఆయన ఇంగ్లాండ్ దేశంలోని బొగ్గు గనుల్లోని పనిచేస్తూ ఏంటంటే బాగా త్రాగుబోతంట. భార్య వచ్చి ఆ బార్ నుంచి తీసుకెళ్ళాలంటే ప్రతి రాత్రి వచ్చి ఆయన తాగేసి పడిపోతే ప్రతి దినము కొన్ని సంవత్సరాలుగా ఇదే పని అంట. అంతా బానిస అనమాట త్రాగుడికి. ఆ తర్వాత జాన్ బన్యన్ గారు రాసిన ఒక బుక్ ద్వారా ఆయన చదివి మార్మోన్స్ పొందిన తర్వాత ఆయన హృదయంలోని ఆ ఆనందం పొంగి పొంగి పొర్లిందంట. అది పొర్లి ఎట్లా ఉంటాడంట, మామూలుగా నడిచేవాడు, మామూలుగా మాట్లాడేవాడు కాదంట, స్తుతిస్తూ ఉండేవాడంట, గంతులు వేసేవాడంట, నాట్యమాడుతూనే ఉండేవాడంట. ఆ బొగ్గు గనులు అందరూ నువ్వు నీ భక్తి ఇట్లా ఉంటే నువ్వు బయటికి బాహాటంగా చూపించుకోని అవసరం లేదు కదా అని అంటే, అప్పుడు అంటూ ఉంటారంట, మీరు నన్ను అడగకూడదు, దేవుణ్ణి అడగాలి. దేవుడు అంత ఆనందాన్ని నా హృదయంలో నింపేవంట. నేను రమ్యంగా తను పాటలు పాడుతున్నప్పుడు అంటూ ఉండేవంట, నేను రమ్యంగా పాడలేను కానీ దేవుని, కాకపోతే దేవుడు కోయిల్ని కాకిని ఒకలాగే సృష్టించాడు. ఇప్పుడు ఏంటంటే ఇద్దరి పాటలు ఇద్దరు పాడుతూనే కాకి కోయిల కూడా పాడుతుంది, రెండు దేవుడు వింటాడు. ఇప్పుడు నేను ఎట్లాగ పాడినా దేవుని స్తుతించినప్పుడు దేవుడు వింటాడు అని అంటుంటాడు. ప్రతి మాటకి చనిపోయినప్పుడు కూడా దేవుని స్తోత్రం అని చెప్పేవాడంట. అసలు రోడ్డు మీద నడుస్తూ నడుస్తూ స్తుతించడమే ఆయన జీవితం అయిపోయిందంట. ఆయన మరణ పడక మీద కూడా దేవునికి స్తోత్రం అని చెప్పమంట. ఆమె భార్య మరణ పడక మీద ఉన్నప్పుడు ఇంకంటే మహిమలోకంలో ప్రవేశిస్తుంది, ఇంతకన్నా మేలైన శ్రేష్టమైన ఏంటంటే దేశానికి వెళ్తుందని స్తుతించేవాడంట. అట్లాగా తన జీవితం అంతా స్తుతి అంటే ఒక చిరునామాగా ఏంటంటే తన జీవితం అంతా ఉంటూనే ఉందంట. అంతమందికి విసిగిపోయిన, హేళన చేసిన, చుట్టూ ఉన్నవారు తన వలన ఇబ్బంది కలిగినప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించకుండా, ఉండలేకుండా, ప్రకటించకుండా ఉండేవాడు కాదంట. అటువంటి ఆత్మీయ జీవితంలో వెళ్తూ ఉండేవాడంట.
ఆయన చేసిన సేవ, ఆయన సంపాదించిన ఆత్మల కొరకైతే ఇంకా విస్తారమైన కదా అటువంటి జీవితాన్ని బిల్లీ గ్రేన్ భక్తుడు మన ముందు ఉంచిపోయాడంట. మనం ఎట్లాగుంటూ ఉంటామంటే చాలాసార్లు మనకి ఏదైనా మంచిలో మంచిగా జరిగితేనే, హృదయం నెమ్మదిగా ఉంటేనే అది మనము చేస్తూ ఉంటాము. భార్యగా, ఒక స్త్రీగా ఏంటంటే మనము చాలా ప్రాముఖ్యమైన వారు. మన ప్రభావము కుటుంబం మీద చాలా పడుతూనే ఉంటుందంట. మన హృదయంలో సంతోషం ఉంటే, దేవుడు హృదయంలో జన్మిస్తే అది ఎక్కడ కనబడుతుంది? సంతోషకరమైన హృదయము ముఖమునకు తేటనిస్తుందంట. ఏమిస్తుందంట? తేట ఇస్తుందంట. చాలా ఇప్పుడు పెళ్లి కూతుర్లకి, వివాహమైన వారికి గ్లో మేకప్, బ్రైడల్ మేకప్ అవన్నీ బోల్డ్ డబ్బులు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే వారికి మేలిమి ఛాయ్ అంట, బంగారు ఛాయ్ తేడానికి వారికి ఎన్నో మేకప్లు చేసి 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 ఒక రంగుని తీసుకొస్తూ ఉంటారు. కానీ మనకైతే ఏంటంట అటువంటి మేలిం చేయి, బంగారం చేయి, వెళ్ళనవసరం అవన్నీ చేయొచ్చు. కానీ ఏంటంట మనకేంటంటే జడలు అన్నుకుంటూ, వస్త్రములు ధరించుకుంటూ అవి అక్షయమైన అలంకారము, దానికి విలువనివ్వకుండా మృదువైనట్టు, సాధువైనట్టు అక్షయ అలంకారమే మన అంతరంగ స్వభావంగా, అది దేవునికి మిగుల విలువగలది అని దేవుడు చెప్తున్నాడు. యేసయ్య దగ్గరికి వస్తే ఏంటంటే ద బెస్ట్ డర్మటాలజిస్ట్, అంటే చర్మ వైద్యుడు లాంటివాడు. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు టిప్స్. ఎందుకంటే ఆయన 10,000లో అతి సుందరుడు కాదు, అతి సుందరుడు. అప్పుడు ఏమొచ్చేస్తుందంట? మహిమ వచ్చేస్తుందంట దేవుడి సన్నిధిలో కదా. అవునమ్మా, బయట అట్లాగున్నప్పటికీ మన సౌందర్యం ఏమవ్వచ్చు, కొన్ని దినాలకి వయసుని బట్టి, వృద్ధాప్యం బట్టి అదేంటంటే ముడతలు వచ్చేసేవచ్చు, పోవచ్చు. కానీ మన ఏంటంటే అంతరంగ సౌందర్యం, మన సౌందర్యంని కోరే దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడంట? మన సౌందర్యాన్ని మెరుగుదిద్దే పనిలో అని ఉంటాడంట. ఎందుకంటే ఆయన అతి సుందరుడు, హీ నోస్ ద బెస్ట్. కాబట్టి మనల్ని కూడా చెక్కే పనిలేడు. ఎస్తేరుకి ఇంకా ఏంటంటే రాజు దగ్గరికి వెళ్ళే ముందు ఏం చేసిందంట? ఆ సౌందర్యం ఎట్లా వచ్చిందంట? అందరు స్త్రీలు తీసుకున్న దానికంటే ఎక్కువేమీ కోరలేదంట, మినిమం తీసుకొని వెళ్ళింది. కానీ ఆ ముఖము మీద అంతమంది, అనేక మంది, ఆ రోజుల్లో పారసీక దేశంలోని రాజుకి ఒక కోట్లాగా ఉంటుంది. అంటే అంతమంది ప్రతి రాత్రికి ఒక భార్యతో స్పెండ్ చేయాలన్నమాట. అటువంటి దినాల్లో రాణిని చేయటానికి కనీసం 1,000 మంది ఉంటారేమో. అందరిలోని కూడా పిక్ చేసుకోవడానికి ఏమైందంట? దేవుడు కృప పొందినదై ఉంటుంది. రాజు కృపను పొందుతుంది, ఎంపిక చేస్తాడు వస్తీకి బదులుగా ఎస్తేర్ను. అటువంటి అందాన్ని ఇస్తూ ఉంటాడంట. చూడండి, మనం సంతోషంగా చాలా పరిస్థితులు ఉండొచ్చు, కానీ మనకైతే ఏంటంటే నవ్వటానికి కదా, మనం ఇక్కడ బాగుంటే ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది, సంతోషం వస్తుంది. కొన్ని పరిస్థితులు ఇప్పుడు సునీత సిస్టర్ని అడిగితే చాలా సంతోషంగా ఉంటారు, అడగని తర్వాత ఎందుకో హృదయం అంతా నిండిపోయింది సంతోషంతో. దాన్ని ట్యూబ్ లైట్లో వెలిగిపోతూ ఉంటుంది. ఒకవేళ హృదయంలో నెమ్మది లేదనుకోండి, కష్టం ఉందనుకోండి, బాధ ఉందనుకోండి, ఫేస్ ప్యాకే ఇంకా మాడిపోయి అట్లాగుంటూ ఉంటాం. నవ్వడానికంట నేను నేర్చుకునేటప్పుడు 13 కండరాలు ఉంటాయి కదా ఫేషియల్ మజిల్స్లోని, 13 వాడతారంట నవ్వటానికి. లేదా ఫ్రౌన్ చేయడం అంటే వికారంగా పెట్టడానికి, మూతి ముడుచుకోవటానికి 43 వాడతారంట. ఎన్ని వాడతాం మనం? ఎన్నిటికి మనం శ్రమ పెడుతున్నాం? 42 ఎక్కడ, 13 ఎక్కడమ్మా? 42. ఎక్కువగా మనం ఏంటంటే దుఃఖముఖులంగా, బాధతో, కష్టంతో జీవితాన్ని ఈడ్చుకుంటూ నెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. విశ్వాసి అయిన వాడు ఏంటంటే రక్షణ ఆనందం, నానాటికి రక్షణ ఆనందంలో ఏంటంటే మనము వృద్ధి చెందుతూ ఉండాలి. యేసయ్య చేసిన బలియాగము, యేసయ్య చేసిన త్యాగము మన కొరకు వర్ణనాతీయమైనది. ప్రతి దినము నేనైతే నా అనుభవపూర్వకంగా నేను రక్షించబడ్డం అనేది నా జీవితంలో మరువలేనిది. దేవుడు నాకు ఇంచుమించుగా ప్రతి దినము మోకాలు వేసినప్పుడు, ప్రభువా వందనాలే, నువ్వు ఇచ్చిన రక్షణకు వందనాలే అని మరలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. ఏమో మరి నాకు తెలియదు, కానీ ఇది చదివినప్పుడు ఇదన్నమాట రక్షణ ఆనందాన్ని తీసివేయొద్దు అని దావీదు చదువుతున్నప్పుడు అప్పుడు అనిపించింది, అయితే దేవుడు మనం సరిగ్గా లేకపోతే తీసేస్తాడనమాట అని అనిపించింది. అది లేకపోతే మనం జీవించుచున్నను
మరణించినట్లే అందరిలాగే వెళ్ళిపోతూ ఉంటుంది ఆత్మీయ జీవితం, అందరిలాగే ముందుకి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకి మనకి పెద్ద తేడా ఉండదు కదా. ఈ ఆనందం ఏంటంటే బయట పరిస్థితులు ఎట్లాగా ఏదైపోతున్నప్పటికీ, బయట ఎంత ఘోరం జరుగుతున్న పరిస్థితులు మారిపోతున్నప్పటికీ అయినప్పటికీ కూడా నిత్యం ఉంటారు. జానీ పాస్టర్ గారు చెప్తూ ఉంటారు కదా, ఇప్సక్ చనిపోయినప్పుడు ఎట్లాగున్నారు, నిమ్మలంగా నిబ్బరంగా ఎట్లాగ ఉండగలిగారు. ఇన్ని తుఫాన్లు అంటే వాల్కెనోస్ ఎరప్ట్ అయిపోయినప్పుడు, వాల్కెనోని ఏమంటారమ్మా తెలుగులో, అట్లాంటివి లోపల ఏమనుకోకండి, అన్నీ మిమ్మల్ని అడిగే చెప్తున్నాను. అగ్ని పర్వతాలు బద్దలైపోతున్నప్పటికీ, అట్లాంటి ఏ పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఎట్లా ఉండాలంట, మనం నిబ్బరంగా నిమ్మలంగా ప్రశాంతంగా ఉండేది. అది ఒక్కసారితో వచ్చిందైతే కాదు, కానీ అది ప్రభువుతో నీ సన్నిహితం పెరిగే కొద్దీ నీవు దేవుణ్ణి ఎరిగే కొద్దీ ఏమవుతుందంట, మనం అందులోకి వెళ్తూ ఉంటాం. అది పరిపక్వానికి అది సూచన అవుతుంది. శరీరానుసార్లు అట్లాగా ప్రవర్తించలేరు. ఆత్మీయులు మాత్రమే ఆ పరిపక్వతలోకి, ఆ పరిపూర్ణతలోకి, మనం దేవుని సౌందర్యంలోకి వెళ్ళే కొద్దీ అందులోని కూడా మనం నిబ్బరంగా ఉండటానికి కదా, ఇతరుల వల్లే దుఃఖించకుండా మనము నిరీక్షణ కలిగి ధైర్యంగా ఆయనతో అన్యోన్యమైన సంబంధము సహవాసం మనం చేస్తున్నప్పుడు వస్తూ ఉంటుంది. మనకి ఎక్కువగా ఏంటంటే మన సంతోషాన్ని దొంగిలించేది ఏముంటుందంట, ఒకటి చింత అంట, చితి అంట. ఏంటంటే శవంకి చితి ఏంటంటే చనిపోయిన మనిషిని కాలుస్తుందంట. కానీ చింత ఏం చేస్తుందంట, బ్రతికున్న మనిషినే చంపేస్తుందంట. అంత ప్రమాదకరమైందంట కదా. కానీ ఇక్కడ యేసయ్య మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమంటారంట, మీరు ఏమి తిందురో ఏమి తాగుదురో మీ దేహం కొరకును మీరు శరీరం కొరకు మీరు చింతించకండి అంట. ఇది ఎవరు చేస్తారంట, ముందు ఎందుకు చింతించదు అంటున్నారంట, ఇది అన్యజనులు చేస్తారు. అక్కడ ఉంటుంది, మీరు చదవండి. ఇది ఏం చేస్తారంటే అన్యజనులు వారు ప్రవర్తించే తీరది, అది వాళ్ళ వైఖరి. వారు ఏం తిందామా, తాగుతామా, రేపు పడుకుంటామా, మేము లేస్తామా, భవిష్యత్తు కొరకు అని అంటారు. రెండోది ఏంటంటే చూడండి, పక్షులను, ఆకాశ పక్షులను చూడుడి అంటే అవి విత్తవు, కోయవు, కోటల్లో కూర్చుకొనవు. ఎందుకంటే వానికి ఏముందంట, పరలోకమందు ఎవరున్నారు, తండ్రి ఉన్నారంట. వారేం చింతించట్లేదు. ఎప్పుడన్నా చూడండి, ఏ బర్డ్స్కి కానీ, యానిమల్స్ కానీ, పక్షులు కానీ, జంతువులకి హార్ట్ అటాక్స్ రావడం, స్ట్రెస్ రావడం, సూసైడ్లు చేసుకోవడం ఎప్పుడు మనం విన్నామమ్మా? బహుశా నేనైతే వినలేదు కదా. ఇవన్నీ సమస్యలు ఎందుకంటే చింత. అవన్నీ ఒత్తిడికి గురి చేస్తే, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తే, మన రోగనిరోధక శక్తిని, ఇమ్యూనిటీని డిక్రీజ్ చేస్తే, మన ఆయుష్ని తక్కువ చేస్తే ఈ చింత. ఒకరోజంట ఒక భార్యాభర్తలు ఫస్ట్ రోజు నుంచేనట, భార్య ఏమని పడుకుందంట. పడుకున్న తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఏంటి కిచెన్లో శబ్దం వస్తుంది నాకనండి. భార్య కదా, కొత్తగా వచ్చింది కదా అని చెప్పి, కొత్త ప్లేస్ అని చెప్పి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి మొత్తం అంతా బయటికి వెళ్ళి చూసి వచ్చి ఎవరూ లేరు, బాగానే ఉందని చెప్పి వెళ్ళి పడుకున్నాం. ఇదే తంతంట సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 1, 2, 3 గడిచిపోతున్నసరికి ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిపోయిందంట. ఈమె మధ్యలో నిద్రలో మళ్ళీ అలాగే లేపింది. ఏంటి నాకు మళ్ళీ మెలకు వచ్చి లేపి, నాకు వంటగదిలో శబ్దం వస్తుంది, లేచి చూడండి అని చెప్పి వెళ్ళి మళ్ళీ లేపితే ఏమీ లేదు, చూసి వచ్చాను కదా అని అంటే, లేదు అని చెప్పి వంటగదిలో చూసేసరికి దొంగ నిజంగానే ఉన్నాడంట. అప్పుడు ఆయన ఆనందానికి అవధులు లేవంట. అమ్మ నాయన, నువ్వు వచ్చావా, ఇన్నాళ్ళ నుంచి మా ఆవిడ నీ కొరకు కనిపెడుతుంది, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు వచ్చావు, సంతోషం నాయన, ఇంకా గొడవ వదిలేసింది, పద మా ఆవిడని కొలొద్దు కానీ తీసుకెళ్ళి అంటే ఏం చెప్తానంటే, ఎక్కువ దేనికొంత జరగని వాటి కొరకు నవ్వుతున్నాం. కానీ ఏంటంటే మన చేతిలో లేని వాటి కొరకు, మనం చేయలేని వాటి కొరకు, అన్నిటి కొరకు అసలు జరగవు. అసలు మనం చింతించేవి అట్లా జరిగిపోద్దేమో, ఇట్లా బయటికి వెళ్తున్నాడు, ఇది అవుతుందేమో, ఇట్లాగా అవుతుందేమో, ఇంకా అన్నీ అనుకోండి. మీరు ఆ డాష్లో మీరు ఏదైనా పెట్టుకోండి. మీరు చింతిస్తున్నవి, మీరు ఏదైతే చింతిస్తున్నారో, ఇలాగవుతుందేమో, ఇలాగైతుందేమో, ఎవరి మట్టుకు వాళ్ళది అట్లా పూరించేసుకున్నాం అనుకో, అవి సగంకి పైన అసలు జరగవు అంట. 91% ఒక సర్వేలో తేలింది ఏంటంటే, మనం చింతిస్తున్నవి అసలు మనం ఆందోళన పడిపోయి చింతిస్తూ భయపడిపోతూ ఉంటాం, కానీ అవి అసలు జరగవంట. ఇక్కడ మత్తయిలోని ఏముంటుంది అంటే, మీరు భయపడిన అవసరం లేదు,
ఎప్పుడు ఎవరినైనా ఒక అపరిచితుడిని చూసి ఎవరినైనా అప్పచెప్తామో మన పిల్లల్ని, ఒకవేళ అపరిచితుడికి ఇచ్చి స్కూల్ దగ్గర దించండి లేదంటే కిందకి తీసుకెళ్ళండి అని లిఫ్ట్లో కూడా కిందకి పంపించను నేనైతే. అట్లా తెలీదు. ఎప్పుడు నమ్ముతాం? మనం ఎందుకు చింతిస్తూ ఉంటాం, ఎందుకు బాధపడిపోతూ ఉంటాము, ఎట్టి పరిస్థితి ఎట్లా చేజారిపోతున్నాయి, అవ్వట్లేదు, జరగట్లేదు, ఇన్ని శ్రమలా, ఇన్ని కష్టాలా, ఇంత కన్నీరా అని ఎందుకు దుఃఖము, ఏడుపు, కన్నీళ్ళు, విచారము మన జీవితాన్ని ఏలుతూ ఉంటుందంటే మనము దేవుని మీద నమ్మకం పెట్టలేం. ఇప్పుడు ఎట్లా అపరిచితుడైతే ఖచ్చితంగా నమ్మకం పెట్టలేం కదా. అయినప్పటికీ యేసయ్యని బాగా తెలిస్తే మనకి ఎందుకు నమ్మకం పెట్టలేకపోతున్నాము? ఆయన మన తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు అని విశ్వసించలేకపోతున్నాం, ఆయన్ని ఇంకనూ సంపూర్ణంగా ఎరగలేకపోతున్నాం. కాబట్టి ఆయన నమ్మి మన పరిస్థితులన్నీ ఆయన చేతిలోకి మనం పెట్టలేకపోతున్నాం. ఆ అన్యోన్య సహవాసంలో దేవుడు తెలుసు, నా తండ్రి, పరమందున్న తండ్రి సమస్తము చూసుకుంటాడు. నాకైతే తెలియదు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, నాకైతే అర్థం కావట్లేదు. సమస్త జ్ఞానమునికి మించిన ఇప్పుడు నీకు కనబడుతుంది ఆ జ్ఞానం కాదు, ఈ జ్ఞానం అంతటికి నీ జ్ఞానం ఏంటంటే ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, నువ్వు అనుకుంటున్నావు, ఆ పరిస్థితిని బట్టి అంచనా వేస్తున్నావు, ఎలాగవుతుందేమో అని నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఇట్లాగైతే. కానీ దేవుని మీద ఆధారపడుకొని ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసినట్లయితే ఇక్కడ ఏముంది? నా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో సమస్త జ్ఞానం నువ్వు దేవునికి నువ్వు ప్రార్థన విజ్ఞాపనతో ఆయనకి నువ్వు చెల్లించుకున్నట్లయితే, మనం సమర్పించినట్లయితే ఏమవుతుందంట? నీ జ్ఞానం అంతా, నీ జ్ఞానం ఏదైతే చెబుతుందో, నీ జ్ఞానం ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా జరగదు అని నీ జ్ఞానం ఏదైతే చెబుతుందో, నీ ఆలోచన ఏదైతే చెబుతుందో దానికి మించిన సమాధానము మన హృదయాల్ని ఏలుతుందంట. అప్పుడు ఏంటంట? నెమ్మది, సమాధానం హృదయంలో ఏంటంటే చెప్పనసఖ్యం కానీ సంతోషము మన జీవితాల నుంచి ఏలుతూ ఉంటుంది. ఎందుకు విశ్వసించలేము, ఎందుకు చింతిస్తూ ఉంటాం, ఎందుకు అంటే పరలోకమున్న తండ్రిని మనము ఏం చేయలేకపోతున్నామో నమ్మలేకపోతూ ఉంటామంట. చూడండి, ఈ లోకంలో ఇంకొక మాట తీద్దాము. కీర్తనల గ్రంథము అదే 16:9 తీయండి. కీర్తనలు ఇందాక తీసానో, ఇందాక మనం తీసాం కదా. ఎప్పుడు మళ్ళా మన జీవితాన్ని మనము ఆనందించగలమంటే 16:9 చదువుతాను చూడండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. చూడండి, చదివారమ్మా, తీసారా? ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. ఎందుకు నువ్వు ఎప్పుడు సంతోషించగలము, ఎప్పుడు హర్షించుచున్నది అన్న మాట అంటే చాలా పెద్ద మాట. సంతోషించిన దానికన్నా ఏంటంటే పట్టజాలనంత అన్నమాట ఆ మాటకి అర్థం, హర్షించుచున్నది అని అన్న మాటకి. సదాకాలము ఎప్పుడు మనం హర్షించగలము? నా హృదయం, ఆత్మ ఎప్పుడు సంతోషిస్తుంది, ఆత్మ ఎప్పుడు హర్షిస్తుంది ఎప్పుడంట ఆయన నీ దగ్గర ఉన్నాడని, నీ కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడనని. ఎప్పుడు అంట? సదాకాలము యెహోవా యందు నా గురి మనము నిలుపుచున్నాం. అంటే ఇంకొక మాటలు ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12లో ఉంటుంది కదా, యేసు వైపు చూచుచు కొన్ని పరిస్థితులు మనని ప్రభు వైపు తిప్పనివ్వు, ప్రభుతో మనం నడవడానికి ఏం చేయదంట? అంగీకరించదు. అందుకే చూడండి, మన విశ్వాసంలో మనని తప్పదు తోవించడానికి అనేక పరిస్థితులు వచ్చినప్పుడు అపోస్తుల కార్యము 13వ అధ్యాయంలో చూద్దాము. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 8వ మాట నుంచి చదవండి ఎవరన్నా. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలెనని, అమ్మ అపోస్తుల కార్యము 13:8 తిప్పుతున్నారు. ఇంకా ఇక్కడ ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఒక సమాజ మందిరంలోని వాక్యము ప్రచురించుచుండెను అని చెప్పినప్పుడు ఒక అధిపతికి ఏం చేస్తున్నాడంట? ఆయన చెప్తున్నప్పుడు ఎలుమ అనే గారడీవాడంట.
ఆ గారడీవాడు ఏం చేస్తున్నాడంట, ఆయన్ని విశ్వాసం నుంచి, ఆ అధిపతిని ఎవరికైతే బోధ చేస్తున్నారో పౌలు, ఆ అధిపతి విశ్వాసం నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. కింద ఇంకో మాట ఉంటుంది చూడండి, అతన్ని తేరి చూసి సమస్త కపటముతోనూ సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. కదా, విశ్వాసం నుంచి తొలగించడానికి అనేక మంది మన స్నేహితులే కావచ్చు, కొన్ని మాటలు చెప్పచ్చు, అట్లాగా మనని తొలగించడానికి ప్రభు తిన్నని మార్గం నుంచి, సరళమైన మార్గం నుంచి మనం వెళ్ళకుండా ఏంటంటే దేవుని చూచుచూ వెళ్ళాలి. ముందు చూడాలంటే ఏం చేయాలి? అప్పుడు మనకు సంతోషం ఉంటుందంట. ఇందాక నేను ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి మన చుట్టుపక్కల ఉన్న మనుషులు, పరిస్థితులు మనని దేవుణ్ణి తిన్నగా చూసి నడవటానికి, కదా, సూటిగా ఏక మనసు కలిగి ఆయన్ని చూస్తూ విశ్వాస జీవితంలో వెళ్లకుండా ఆటంకపరిచేవి ఎన్నో ఉంటాయి. విశ్వాసం నుంచి తొలగించే పరిస్థితులు ఒకట్లో ఇక్కడ చెప్తూ ఎలుమ కొరకు చెప్తూ ఉంటారు. తిన్నని మార్గంను అడ్డగించేవారు అనేక మంది వస్తారు. అసలు యేసు ప్రభువుని చూడాలంటే ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. అవునమ్మా, పరిశుద్ధత లేకుండా ఎవరినూ ప్రభువుని చూడలేరు. ముందు చూడాలంటే పరిశుద్ధత కావాలి. మిక్కిలి చిన్న విషయంలో అందు కూడా పరిశుద్ధత కాపాడుకోవాలి. మాట అందు, క్రియందు, ఆలోచనందు, ఉద్దేశమందు కూడా మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండటానికి మనం కూడా మనల్ని మనం పవిత్రం చేసుకుంటూ ఉంటూనే ఉండాలి. కానీ చూడండి, మనం చాలా చిన్న విషయాలు, మనం ఒక తల్లి అంట ఒక బస్సులో వెళ్తాం, తల్లి కుమారుడు వెళ్తున్నప్పుడు ఆ బస్కి బిలో 5 years ఫ్రీ టికెట్ అంట. తల్లి ముందే ఆ బాబుకి 6 సంవత్సరాలు. తల్లి ముందే చెప్తుందంట కొడుక్కి, నువ్వు ఎక్కినప్పుడు కండక్టర్ గారు అడిగినప్పుడు నీకు 5 చెప్పరా అంటే, నాకు 6 వచ్చాయి కదా, మొన్నే కేక్ కట్ చేశాను కదా అని అంటూ ఉంటాడు. లేదు మమ్మీ అంటే, నువ్వు చెప్పింది చేయరా అని ఎక్కించారంట. అప్పుడు కండక్టర్, బాబు నీ వయసు ఎంత అంటే, నాకు 5 అమ్మ చెప్పింది కదా, అమ్మ చెప్తే 5 అయితే నువ్వు ఎప్పుడు 6 ఎప్పుడు వస్తుంది నాన్న నీకు మరి అని మామూలుగా మాట్లాడుతూ చిల్లరిస్తూ చెప్తూ ఉంటుంటే, ఈ బస్సు దిగ్గానే 6 నాకు వచ్చేస్తుంది అని చెప్తాడండి కదా. అనగానే అంటే చిన్న విషయమే, నవ్వుకునే విషయమే కదా. ఫస్ట్ ఏంటంటే, ఎవరైతే నరకంలో ప్రవేశిస్తారా, అబద్ధికులు, ఇంకా వ్యభిచారులు, ఆ లిస్టులోని ఏముంటుందంట, అబద్ధికులు కూడా ఉంటుందంట కదా. ఆ చిన్న విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే, అబద్ధం ఆడేవాడిని, అబద్ధం ఆడే పెదవులు దేవునికి హేయమైనవి. దేవుడికి ఇష్టం లేని వాటిల్లో ఏమైందంటే, అయిష్టమైన వాటిల్లో కూడా దేవుడికి అది. అంచె దినాలు ఎవరు ఎక్కువైపోతూ ఉంటారంటమ్మా, అబద్ధము బెంకములాడే వారు. అంటే ఆ ఒక్కటే చెప్తున్నాను కాదు, కానీ చాలా చిన్నదే కదా. ఆ టైంకి ఆ సమయానికి అది ఇలాగ వెళ్ళిపోవాలని అంటే ఏం పోయిందిలే, వాళ్ళని బాధ పెట్టము, మనము నొచ్చుకోము మనసు అని చెప్పి వెళ్ళిపోతుంటాం. కానీ మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండటం. సేయింగ్ నో టు వన్ పర్సన్ ఈజ్ వెరీ టఫ్ దీస్ డేస్. వారు చిన్నబుచ్చుకుంటారేమో, వారి కష్టం వస్తుందేమో, వారు మనల్ని ఏమైనా తక్కువ అంచనా వేస్తారేమో, మళ్ళీ ఏమైనా అనుకుంటారేమోనని చాలాసార్లు పర్లేదులే నిలిపా. కానీ దేవుడు ఆ మిక్కిలి చిన్న విషయంలో కూడా పరిశుద్ధత కోరే దేవుడు. ఎప్పుడు ఉంటామంట, ఈ పరిశుద్ధత, ఈ కనెక్షన్ ఉంటే అప్పుడు దేవుణ్ణి చూడగలం. పరిశుద్ధత కలిగిన వారే దేవుణ్ణి చూడగలరు, దేవుణ్ణి దర్శించగలరు. హృదయశుద్ధి గలవారే ప్రభువుని చూడగలరు. అట్లాగా మన హృదయాన్ని, మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఏం చేద్దాం, ప్రభు వైపు చూస్తూ మనము నడిచే వారంగా ఉండాలి. సంతోషం కలిగిన స్త్రీ చాలా ప్రాముఖ్యమైనది. ఇంట్లోనే అంటే స్త్రీ సంతోషంగా లేకపోతే ఇంట్లోని మీ భర్త అలసిపోయి వచ్చి, మనం ఒక భక్తుడు అంటాడు, ఆ ఉమెన్ సెట్స్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఫ్యామిలీ అంట. అంటే కుటుంబంలో వాతావరణాన్ని నిర్దేశించేది ఒక స్త్రీయే అంట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, భర్త ఆఫీస్ నుంచి అలసిపోయి చికాకులతో గొడవలతో ఇంటికి వచ్చినప్పుడు మనం మూలముఖం వేసుకొని లైట్లు ఆఫ్ చేసుకొని చికాగ్గా ఉండి వచ్చిన వెంటనే జరిగినవి జరగలేనివి పిల్లల మీద టకా అన్నీ చెప్పేసినట్లయితే ఏమవుతుంది, పెద్ద యుద్ధమే అయిపోయింది. వాళ్ళకి ఒకటి పడాల్సి ఉంటే వాళ్ళు చేసిన తప్పుకి 10 పడిపోయేవి. నేను అది గమనించాను నా అనుభవంలోంచి. 4-5 ఎక్స్ట్రా పడిపోయేవి. అమ్మో అనుకొని అవును మళ్ళీ నేనే వెళ్ళి దాన్ని ఆఫ్ చేయాల్సి వచ్చేంత పరిస్థితి ఉండేది చిన్నప్పుడు.
చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు కాదు, అనుభవం లేని దినాల్లో ఏంటంటే చాలా ప్రాముఖ్యం. మనం సంతోషంగా ఉండంటే అది మన ముఖం మీద కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం సంతోషంగా ఉండాలి. అల్లర్లు, గొడవలు, చికాకులు ఏంటంటే కుటుంబంలో నెమ్మది, శాంతి లేకుండా చేస్తుంటుంది. అపవాదికి సంతోషంగా ఉన్న ఇల్లులు, సమాధానంగా ఉన్న ఇల్లులు వాడికి కన్నెర్రంట, వాడికి ఇష్టం లేదంట. ఎందుకంటే కుటుంబాలు బాగుంటే సంఘాలు బాగుంటాయి, సంఘాలు పటిష్టంగా ఉంటే దేశం బాగుపడిపోద్ది. కాబట్టి వాడికి తెలుసు కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానము అవి ఏలినట్లయితే, దేవుని సన్నిధి ఉన్నట్లయితే అవి ఎంత ప్రమాదమైందో వాడికి తెలుసు. కాబట్టి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాడు, ఎప్పుడూ పన్నాగాలు పన్నుతూనే ఉంటాడు. కుటుంబంలో ఐక్యతను పాడు చేయడానికి, కుటుంబం సమాధానం పాడు చేయడానికి. కుటుంబంలో ఎవరైతే బలహీనలో పిల్లలు రేపుతూ ఉంటారు, ఎవరైతే అంత ఏంటంటే వాక్యానుసారంగా ఆత్మీయంగా లేనివారు అందరూ ఒక రకంగా ఉంటారు. భక్తి జీవితంలో అందరూ ఒక పరిపక్వత ఉన్నవారు ఉండరు కదా. ఎవరైతే ఈజీగా చికాకు అయిపోతూ ఉంటారో, ఇరిటేట్ అయిపోతూ ఉంటారో వారందరూ దేవుడు వారిని వాడుకుంటూ, బలహీనలు వాడుకుంటూ కుటుంబాల్లో రేగుతూ ఉంటారు. రేగినప్పుడు మనం అపవాది తంత్రములు ఎరిగిన వారమై ఉండకుండా ఏంటంటే మృదువైన మాట కోపాన్ని చల్లార్చును అన్న మాట విని, అవును కోపాన్ని చల్లార్చడం ఏంటంటే అది అగ్ని లాంటిది అన్నమాట. నాలుక ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేస్తూ ఉంటుందంట. ఈ కోపంలోని, గోల్లోని ఏం చేస్తూ ఉంటామంట, ఆ చికాకులోని కాని మాటలు, లేని మాటలు, హృదయాల్ని పగలగొట్టే మాటలు, కుటుంబ వాతావరణాన్ని పాడు చేసే మాటలు వెనుక తీసుకోలేము కొన్నిసార్లు ఆ మాటల్ని కదా. మనం గాయపరచుకోవడమే కాదు, ఇతరులని గాయపరిచేటట్టు కఠినమైన మాటలు, కత్తిపోటు వంటి మాటలు మనం మాట్లాడినప్పుడు అంటే కుటుంబ వాతావరణం అంతా పాడైపోతూ ఉంటుంది. ఒకరు ఇటు ఒకరు అటు ఉంటుందంట. ఎప్పుడు కూడా మనం డోంట్ యెల్ ఇన్ ద హౌస్ అంటిల్ దెర్ ఈజ్ ఫైర్ ఇన్ ద హోమ్ అని ఉంటుందంట. అంటిల్ యువర్ హౌస్ ఈజ్ ఆన్ ఫైర్ అంటే గట్టిగా కేకలు ఎప్పుడు వెయ్యాలంటే, ఒక భక్తుడు అంటే మీ ఇల్లు కాలిపోతున్నప్పుడే వెయ్యండి. అలాంటి ఇల్లు ఎన్ని కాలిపోయి ఎప్పుడు అంటే గట్టిగా పిల్లల మీద అట్లాంటి ఎప్పుడు వేయాలంటే మనం వెన్ యువర్ హౌస్ ఈజ్ ఆన్ ఫైర్ అంట. అట్లాగా మన జీవితాల్లోనే ఎప్పుడన్నా అట్లాగా అయినప్పటికీ ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. నెమ్మది కలిగి మా ఇంట్లో గొడవలే అవ్వండి, మా చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్డ్, మేము ఇలా సాఫీగా వెళ్ళిపోద్దంటే అది అవ్వదు ఎవరికి కుటుంబాల్లో అట్లాగా మనస్పర్ధలు ఉంటాయి. నెమ్మది లేని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నాకు అనిపిస్తుంది స్త్రీగా చాలా ప్రాముఖ్యమైనది. ఇల్లు కట్టే బాధ్యత స్త్రీ మీదే పెట్టినప్పుడు స్త్రీ ఏం చేయాలంటే షీ షుడ్ టేక్ ద ఫస్ట్ ఇనిషియేటివ్ టు గో అండ్ అపాలజైజ్. అంటే మొదటిగా తనంతటి తను ఆ నిర్ణయాన్ని తీసుకొని ఏం చేయాలంట, బిడ్డలైతే బిడ్డలు వాళ్ళు చూస్తూ ఉంటారు, గమనిస్తారు, చిన్నోళ్ళనే అనుకోకండి కదా. బిడ్డలైతే భర్త అయితే భర్త వెళ్ళి సమాధానం పడిపోతే అది అంతకన్నా మళ్ళా సంతోషకమైన వాతావరణము కలుగజేస్తుంది. అది తగ్గించుకొని మనం వెళ్ళడానికి చాలా కష్టమైపోతూ ఉంటుంది చాలాసార్లు. కానీ అట్లాగా మనం తగ్గించుకొని వెళ్ళినట్లే మళ్ళా దేవుని సమాధానము, సంతోషము, నెమ్మది మన కుటుంబాల్లో వచ్చేస్తూ ఉంటుంది. అట్లాగే స్త్రీగా ఏం చేయాలంట, ముందు మన హృదయము హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ వైఫ్, హ్యాపీ లైఫ్. అది లోక సామెతేమో అనిపిస్తుంది కానీ అంటే భార్య సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుందంట. భార్య ఎట్లా సంతోషంగా ఉంటుందంట, భార్య ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉంటే ఎప్పుడు సంతోషం, నిత్యమైన ఆనందము ఉంటుందంట. ఎట్లాగా అయిపోయినప్పుడు చుట్టుపక్కల పరిస్థితులు ఎట్లాగున్నప్పుడు మనకు ధైర్యం ఏంటంటే దేవునితో సంబంధం ఏముందంట, నేనైతే భవిష్యత్తు తెలియదు కానీ పరిస్థితి ఎరగని దాన్ని కానీ నా తండ్రి పరమందున్న తండ్రి నా అవసరతలు తీర్చే దేవుడు, నా పరిస్థితులన్నీ చక్కబరిచే దేవుడు, ఆయన చూస్తున్నాడు, ఆయన నా ప్రతి పరిస్థితిని చక్కబెడతాడు, నా పరిస్థితిని తీరుస్తాడు ఆయన కదా. ఎట్లా ఉండాలంటే మన పరిస్థితి చూడండి, హబక్కు ఆఖరిలో అంటూ ఉంటాడు ఒక మాట, అంజూరపు చెట్లు పూయకుండాను. అటువంటి ఆత్మీయ స్థితిలోకి మనము వెళ్ళే వారంగా మనం కూడా ఉండాలి. ఆఖరిగా మనం చూసుకొని ముగించేసుకుందాము. ఎవరైనా తీస్తే చదవండి.
చాలా చాలా సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ హబక్కు ఏమంటున్నాడంట, పరిస్థితులు ఎట్లాగున్నా, పూయకుండినను ఫలింపకుండాను కాపు లేకపోయినను సాలలో పశువులు ఏది లేకపోయినప్పటికీ కూడా నేను ఎట్లాగుంటానంట, నేను యెహోవా యందు నేను ఆనందించెదను, నా రక్షణకర్తయగు దేవుని యందు నేను సంతోషించెదను అని అంటది. ఎందుకంట ఆయన నాకు బలము అని అంటూ ఉంటుంది కదా. ప్రతి పరిస్థితుల్లోనే మనం ఏం చేయాలంటే ప్రభువునందు స్తుతించగలిగే ఆ పరిపక్వతలోకి మనం ఈ సంవత్సరము వెళ్తూ ఉండాలంట. యాకోబు అంటూ ఉంటాడు కదా, నానా విధములైన శోధనలు మీకు కలిగినప్పుడు అది మహా సంతోషంగా ఆనందంగా, చిన్న చిన్న మాటలు అనట్లేదు, ఏంటంటే ఆనందంగానే అనేసి ఊరుకోవచ్చు కదా, మహా ఆనందంగా అది మీరు ఏదో వింత సంభవించిందని మీరు అనుకోకండి. పేతురు అంటుంటే ఇక్కడ ఏమంటున్నారంట, మీరు ఆశ్చర్యపోకండి, వింత ఏదో సంభవించింది, మీకు శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మీరు దుఃఖముఖులై ఉండకండి, కానీ ఎట్లా తీసుకోవాలంటే ఆనందము, మహా ఆనందంతో, మీకే కాదు మిగతా వాళ్ళందరూ కూడా ఇటువంటి త్రోవనే వారు వెళ్తున్నారు కాబట్టి ప్రభువుని బట్టి మీరు స్తుతించాలి, ప్రభువుని బట్టి మీరు ఆనందించాలి. అది పరిశుద్ధాత్మ ఏంటంట, ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ జాయ్. పరిశుద్ధాత్మ ఫలం ఏంటమ్మా, ప్రేమ, అందులోనే కదా. ఏం చేస్తాడంట, మనకి ఎక్కడ దొరుకుతుందంట ఈ సంతోషము, యేసుక్రీస్తునందే మనకి, యేసులోనే ఈ ఆనందము, ఈ సంతోషము మనకి పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం కలిగి మనము ఉన్నట్లయితే, మనం ఆత్మపూర్ణులై ఉన్నట్లయితే మనం కూడా ప్రభువుని బట్టి ఈ లోకంలో అన్ని పరిస్థితులందు ఎల్లప్పుడూ ప్రభువునందు, లోకమునందు కాదు కానీ ప్రభువునందు మనము ఆనందించాలి. కొద్ది మాటలు దేవుడిని దీవించును గాక. మిమ్మల్ని త్వరగా పంపించాలి వాతావరణం అని నేను త్వరగా ముగిస్తున్నాను. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నాయన నీ బిడ్డలైన మేము నాయన ఈ లోకంలో పరిపూర్ణమైన సంతోషం కలిగి నెమ్మదితో సమాధానంతో మేము మా కుటుంబాలు మేము జీవించాలని ప్రవ్వా నీ ఆశ నువ్వు కలిగి ఉన్నావు ప్రవ్వా. దాని యందు నువ్వు ఆనందించే దేవుడివై ఉన్నావు ప్రవ్వా. ఈ లోకమిచ్చు ఆనందం కాకుండా ప్రవ్వా నీ తట్టు ప్రవ్వా నీలో నాయన మేము ఆనందించలాగు నాయన, నీలో మావన ప్రవ్వా మేము సంతోషించులాగున ప్రవ్వా మీరు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. ఆయన నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు అని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రవ్వా నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రవ్వా నాయన, ఒక భార్యగా నాయన, ఒక తల్లిగా నాయన, స్త్రీగా నీవు ఇచ్చిన అన్ని బాధ్యతలు ప్రవ్వా నాయన జ్ఞానంతో ప్రవ్వా, నెమ్మదితో ప్రవ్వా, స్వస్థ బుద్ధితో ప్రవ్వా, నిబ్బరమైన మనసుతో ప్రవ్వా దాన్ని నాయన మేము చేయుటకు ప్రవ్వా, మా కుటుంబాల్లో ప్రవ్వా నాయన మేము దీవెనకరంగా ఉండుటకు నాయన ఆత్మీయు ఐక్యతను మేము కాపాడుకొని లాగున ప్రవ్వా మీరు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రవ్వా. నాయన మా కుటుంబం నుంచి ప్రవ్వా రక్షణ సునాదాలు బయటికి వెళ్ళాలి, కానీ ప్రవ్వా నాయన అల్లరితో కూడిన గొడవలు కానీ, అసమాధమైన మాటలు కానీ, ఇంక జగడములు కానీ ప్రవ్వా అటు రీతిగా మరి ఏది ప్రవ్వా నీ నామానికి అవమానపరిచేది ఏది మా కుటుంబాల్లో జరగనివ్వకుండా ప్రవ్వా మా కుటుంబాల చుట్టూ నీ కంచెను వేయమని వేడుకొంచున్నాం. నీ సన్నిధి నీ సమాధానము మా కుటుంబాల్లో ఉంచమని వేడుకొంచున్నాం ప్రవ్వా. ఎవరైతే ప్రవ్వా దుఃఖంతో విచారంతో ప్రవ్వా ఇంకనూ ప్రవ్వా మా పరిస్థితులను బట్టి నాయన మేము ఉన్నప్పటికీ ప్రవ్వా నీవు నాయన దుఃఖం నాయన మీరు తీసివేసి ప్రవ్వా ఆనందం ఇస్తున్నావని ప్రవ్వా ఈ వాక్యం సెలవిస్తుండగా వారి దుఃఖ దినములు సమాప్తం అవునన్న వాక్యం రీతిగా ప్రవ్వా సంతోష వస్త్రములు నువ్వు ధరింపజేసి ఉన్నావని ప్రవ్వా మేము నమ్ముచున్నాం ప్రవ్వా. నాయన కన్నీరుతో ఈ సంవత్సరం విత్తు వారందరూ ప్రవ్వా సంతోష గానములతో నీ పనులు మోసుకొని పోయే వారంగా ఉండుటకు ప్రవ్వా ఈ సహాయము దయచేయమని వేడుకొంచిన నీ నామంని స్తుతించుటకు ప్రవ్వా సంతోషంతో ప్రవ్వా నీ ఆశ్చర్య కార్యములు సంఘంతో నాయన అన్యజనులను నైనా మేము ప్రకటించులాగిన ప్రవ్వా నాయన నీ కార్యములు మాలో జరిగించమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నాయన నీ సంతోషము మా హృదయములు ఏలనివులాగిన ప్రవ్వా నీ రక్షణానందమును నాయన మా జీవితాల్లో మరలా పుట్టింపమని వేడుకొంచున్నాం ప్రవ్వా. మీరు సహాయము దయచేయమని వేడుకొంచున్నాం నాన్న.
ఈ దినమున నాయన వచ్చిన ప్రతి స్త్రీను నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన నీ మందిరంలో ప్రవేశించిన ప్రతి స్త్రీను మీరు తాకమని వేడుకొంచున్నాం. మీరు దీవెన వర్షములు కృమ్మరించమని వేడుకొంచున్నాం నాయన. ప్రయాసంతో నాయన నీ ప్రతి బిడ్డ నీ సన్నిధిలో కనపడాలని ప్రభా నాయన వచ్చి ఉండగా ప్రభా నాయన పరిస్థితులు నాయన లక్ష్యం చేయకుండా నాయన వచ్చి ఉండగా ప్రభా వారి ప్రయాసనంతటినీ చూసే దేవుడు, దృష్టి ఉంచే దేవుడు ప్రభా నాయన. అడిగి ఊహించిన దానికంటే ప్రభా నాయన మీరు ఇచ్చే దేవుడు ప్రభు. ఎవ్వరికి రుణస్థుడు కాదు ప్రభా. వారి ప్రయాసనంతటినీ మీరు చూచి ఉన్నారు ప్రభా. మీరు మా దినాన మాట్లాడి ఉన్నారు ప్రభా. అన్నిటికన్నా మించిన దీవెనలు వారితో మోసుకొని పోయే వారంగా ఉండుటకు ఆయన మీ సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. మమ్మల్ని బలపరచండి అయ్యా, మమ్మల్ని కట్టమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన ఈ సమయంలో ప్రభా ప్రత్యేకంగా నాయన జ్యోతి సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘంగా కూడి ప్రభా మేము ఏకీభవించి నాయన ఆసక్తితో ప్రభా నిజముగా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాం ప్రభా. నాయన నీ దాసురాల్ని ముట్టమని వేడుకొంచున్నాం నాయన. తల నుంచి అరికాలు వరకు నాయన మరి ముట్టి మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. నీ గాయపడిన హస్తాన్ని ఉంచమని వేడుకొంచున్నాం పరమ వైద్యుడా. నాయన మీరే స్వస్థత, మీరే విడుదల, మీరే నెమ్మది నాయన, మీరే సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రతి బలహీనత నుంచి విడిపించమని వేడుకొంచున్నాం నాయన. ఇప్పుడే స్వస్థతను నాయన ప్రకటిస్తున్నాం ప్రభా. ఇప్పుడే నాయన విడుదలను ప్రకటించమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన ఆదివారం నాయన కుటుంబంతో కలిసి నాయన సాక్ష్యం ఇచ్చులాగున ప్రభా ఆ బిడ్డ కనబడుటకు నాయన నీ కార్యాన్ని ఆ బిడ్డ జీవితంలో జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన మీరు చేసి ఉన్నందుకు నీకు వందనాలు, మీరు స్వస్థపరిచినందుకు వందనాలు, మీరు ముట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఇంకను అనారోగ్యంతో నాయన అనేకమైన కుటుంబాలు నాయన మా సంఘంలో ఉంటుండగా ప్రభా జ్వరంతో నాయన బలహీనతలతో ప్రభా కాఫ్తో నాయన అనేకమైన బలహీనతలతో నాయన స్త్రీలు కానీ కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు బట్టి నాయన బాధపడుతుండగా ప్రతి ఒక్కరిని నాయన ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం నాయన. స్వస్థపరచు యెహోవా నీవే అని నాయన నీ నామాన్ని ఉచ్చాటన చేస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరి మీద నాయన నీ రక్తాన్ని ప్రోక్షించి మీరు ముట్టి మీరు స్వస్థపరిచి నాయన ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నేను తిరిగి వెళ్తుండగా నాయన నీ కృపను నాయన తోడుంచమని వేడుకొంచున్నాను నాయన. వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకోమని క్షేమం అంటూ ఉంటామని చిన్న ప్రార్థన నజరేయుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.